వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చి ఉండింటే ఈపాటికే ఈ కోల్డ్ స్టోరేజ్లన్నీ కూడా ఏదైతే మూతపడి ఉన్నాయో ఇవన్నీ కూడా నడిచేటివి, ఐస్ మేకింగ్ ప్లాంట్స్ నడిచేటివి, చిల్ రూమ్స్ నడిచేటివి, బోట్ల రిపేర్ల కోసం కేటాయించిన బోట్ రిపేర్ షెడ్లు పనిచేస్తూ ఉండేటివి, నెట్ల కోసం అని చెప్పి నెట్ బెండింగ్ మిషన్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆపరేషన్లో ఉండి ఈ ప్రాంతం అంతా కూడా మత్స్యకారులు చిక్కటి చిరునవ్వుల మధ్య ఆనందం కేతనాల మధ్య ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉండేది. దురదృష్టవశాత్తు అది జరగకపోవడంతో ఈరోజు మత్స్యకారుల జీవితాలన్నీ కూడా చిన్నాభిన్నం అయిపోతా ఉన్న పరిస్థితులు మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా అన్నిటికన్నా దారుణం ఏమిటో తెలుసా? ఈ జువ్వలదిన్న ప్రాజెక్టులో ఇక్కడ డిఫెన్స్ సాగర్ డిఫెన్స్ అంటే ఒక ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీకి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ భూములు కేటాయిస్తారు. ఉన్న 79 ఎకరాలలో సగం ఈ ప్రైవేట్ డిఫెన్స్ ఫ్యాక్టరీకి చంద్రబాబు నాయుడు గారు కేటాయిస్తారు. అంటే దాని అర్థం ఇక మత్స్యకారులకు ఇక్కడి నుంచి కూడా తరిమేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు.